లైసెన్స్డ్‌గా మనకి గిట్‌హబ్ కోపైలట్ అని చెప్పి మనకి ఒక ఎంసీపీ అనేది ఇస్తున్నాడు. ఓకే. గిట్‌హబ్ కోపైలట్ అని చెప్పి ఎంసీపీ అనేది ఇస్తున్నాడనమాట. ఓకే. సో, దాన్ని మనం ఎలాగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి మన ఎక్లిప్స్‌లో అంటే, మన ఎక్లిప్స్‌లో ఆ గిట్‌హబ్ కోపైలట్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలంటే, ఇక్కడ హెల్ప్ ఉంది గదా! హెల్ప్‌లోకొచ్చి ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్‌కి రావాలి. ఓకే. ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్‌కొచ్చి అక్కడ గిట్‌హబ్ కోపైలట్ అని చెప్పి సెర్చ్ చేయాలన్నమాట. లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఇక్కడ ఎంసీపీ అంటే ఏంటి మనకి అంటే, మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్. మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్ అన్నమాట. ఇది మనకి ఇది అడ్వాన్స్‌డ్ ఏఐ అన్నమాట. జనరల్‌గా మనకి ఏఐ ఏజెంట్స్ అని ఉంటాయి. ఇవి ఏఐ ఏజెంట్స్ ఏంటంటే మనకి ఏమైనా క్వెషన్స్ ఉంటే క్వెషన్స్ టు ఆన్సర్, ఓకే. క్వెషన్ టు ఆన్సర్ ఇస్తా ఉంటాయి. ఓకే. మనం అడిగిన క్వెషన్స్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాంప్ట్స్. ఓకే. క్వెషన్స్‌ని మనం ప్రాంప్ట్స్ రూపంలో ఇస్తాము. ఆ ప్రాంప్ట్స్‌కి తగ్గట్టు రెస్పాన్స్ అనేవి ఇస్తాయి ఏజెంట్స్ అనేవి. ఓకే. ఎగ్జాంపుల్ మనకి చాట్ జీపీటీ లాంటివి. ఓకే. గూగుల్ జెమినీ మనకి అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ అనేది ఇస్తది. కానీ ఈ ఎంసీపీ అనేది ఏంటంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ ఇట్ హాస్ కేపబిలిటీ మనకి ఎక్స్‌టెన్షన్ లాగా ఉంటాయన్నమాట. ఓకే. మనకి ఏదైతే ఐడీ యూజ్ చేస్తున్నామో, ఓకే. వాటెవర్ ఐడీ మనకి ఎక్లిప్స్ గాని, ఇంటెల్‌జే గాని, విజువల్ స్టూడియో కోడ్ గాని ఏ ఐడీ యూజ్ చేసినా దానికి ఎక్స్‌టెన్షన్స్ ఆర్ ప్లగిన్స్ లాగా మనం వీటిల్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఇక్కడ సెర్చ్ చేయండి గిట్‌హబ్ కోపైలట్ ఇన్‌స్టాల్ అంటే ఇన్‌స్టాల్ అయిపోద్ది. ఓకే. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీరు మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న గిట్‌హబ్ అకౌంట్ ఉంటది గదా! దానికి ఆ క్రెడెన్షియల్స్ ఇస్తే ఆటోమేటిక్‌గా గిట్‌హబ్ కోపైలట్ అనేది మీ ఎక్లిప్స్‌తో యాక్టివేట్ అనేది అయిపోద్దనమాట. ఓకే. యాక్టివేట్ అయిన తర్వాత దాన్ని ఎక్కడ చూడాలంటే ఇక్కడ లాస్ట్, ఓకే. రైట్ బాటమ్‌లో షో కోపైలట్ అని ఉంది గదా! ఓకే. సో, ఇక్కడ కోపైలట్. సో, ఈ ఎంసీపీ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్ ఎక్స్‌టెన్షన్ లాగా యాడ్ అయిద్ది. ఇది మనకి ఇట్ హాస్ capability of రీడింగ్ ప్రాజెక్ట్ డేటా. ఓకే. మన ప్రాజెక్ట్ ఆర్ ఫ్రేమ్‌వర్క్ ఏదైతే ఉందో, ఆ ఫ్రేమ్‌వర్క్‌ని అది రీడ్ చేసుకొని, అండర్‌స్టాండ్ చేసుకొని, మనం ఏవైతే ప్రాంప్ట్స్ ఇస్తామో, ఓకే. మన ప్రాంప్ట్స్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ అండర్‌స్టాండ్ ద ప్రాంప్ట్, ఇట్ విల్ అండర్‌స్టాండ్ అండ్ ఇట్ విల్ ఆ ప్రాంప్ట్‌కి తగ్గట్టు ఆన్సర్ ఇయడమే గాకుండా, మన ప్రాజెక్ట్ ఫోల్డర్స్ ఆర్ ఫైల్స్ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో దానికి యాక్సెస్, మన ప్రాజెక్ట్ ఫాలో అవుతున్న స్ట్రక్చర్ ప్రకారం, ఓకే. ఫర్ సపోజ్ మనం ఏం చేస్తున్నాం, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫాలో అవుతున్నాం కాబట్టి, ఆ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫార్మాట్‌లో మన ప్రాజెక్ట్‌లో చేంజెస్ అనేది చేస్తది. ఓకే. చేసి ఈ ఫైల్స్‌లో చేంజెస్ అనేవి చేశాము అని చెప్పి చెప్తదనమాట. ఓకే. సో, అది మనం ప్రాంప్టింగ్ ఎలా ఇస్తాం, ఎక్కడ ఇస్తాం అంటే ఇక్కడ మీరు గిట్‌హబ్ కోపైలట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి 2 వేస్‌లో ఉంటాయి. ఒకవేళ గిట్‌హబ్ కోపైలట్ మనకి యాక్టివ్‌గా ఉన్నప్పుడు మనకి లైన్ కోడ్ అనేది రాసేటప్పుడు ఆటో సజెషన్ ఇస్తది. ఓకే. ఇక్కడ నేను కామెంట్, ఓకే. జస్ట్ ఒక కామెంట్ ఇచ్చుకుంటున్నా. ఏంటంటే ఐ వాంట్ టు ప్రింట్ 20-100 ఈవెన్ నంబర్స్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చుకొని ఇక్కడ ఫర్ లూప్ అనేది స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే. సో, ఇక్కడ చూడండి నేను ఏదైతే అనుకున్నానో జస్ట్ ఇక్కడ ఇలా ఇచ్చేస్తే నాకు ఇక్కడ ఆటో కోడ్ అనేది వచ్చేసింది. ఓకే. ఇది మనకి గిట్‌హబ్ కోపైలట్ యాక్టివ్ ఉంటే మళ్ళీ మనం స్పెషల్‌గా లాజిక్ అనేది రాయకుండా మనకి ఇన్‌బిల్ట్ కోడ్‌తో ఇంటిగ్రేట్ అయ్యిద్ది కాబట్టి ఇలాగా. సో, స్పేస్ గాని, ఎంటర్ గాని క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది. ఓకే. ఇదొకటి. అదర్‌వైస్ మీరు ప్రాజెక్ట్‌తో డైరెక్ట్‌గా ఇంటిగ్రేట్ చేసి కమాండ్ చేయాలి. ఓకే. ఫర్ సపోజ్ ఐయామ్ గివింగ్ వన్ వెబ్‌సైట్. ఓకే. ఇక్కడ ఒక వెబ్‌సైట్ ఇస్తాను. గైస్ ఒక 2 మినిట్స్. ఇక్కడ ఒక వెబ్‌సైట్ తీసుకుందాం. వెబ్‌సైట్ రెయిన్‌బోలోనే డిఫరెంట్ వెబ్‌సైట్ అమెజాన్. ఓకే. అమెజాన్‌లో జస్ట్ సింపుల్‌గా
ఇక్కడ సెర్చ్. ఓకే, సో వీ వాంట్ టు సెర్చ్ ఫర్ ద ప్రోడక్ట్. ఓకే, ప్రోడక్ట్ ని సెర్చ్ చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ రిజల్ట్స్ డిస్ప్లే అయినాయా లేదా అనేది చెప్పాలన్నమాట. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇస్తాను చూడండి. సో ప్రాంప్ట్ ఎలా ఇస్తాం ఇక్కడ, చాట్. ఓకే, చాట్ ఉంది కదా, చాట్ లోకి వచ్చేసి ఇక్కడ ఇది ఈ పర్టికులర్ ఫైల్ అనేది మనం పాయింట్ అవుట్ చేస్తాం. అలా కాకుండా వితౌట్ దట్ వీ కెన్ క్లోజ్ ఆల్ ద ఫైల్స్. క్లోజ్ ఆల్ చేద్దాం. క్లోజ్ ఆల్. ఇప్పుడు చాట్ ఓపెన్ చేస్తున్నాము. గిithub చాట్. ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాం. ఐ వాంట్. ఇక్కడ మనం అటాచ్మెంట్ కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే మనకి ఇది ఏదైతే ఉందో, ఓకే, సో ఇది నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఫైల్ అనేది సేవ్ చేసుకుంటాను. ఓకే, సో మనకి టేక్ అనదర్ స్క్రీన్ షాట్. ఓకే, సో ఇక్కడ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఐఎమ్ సేవింగ్ ఇట్. ఓకే, సేవ్ చేస్తాను. డెస్క్టాప్ లో క్యాప్చర్ అని చెప్పి సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ అటాచింగ్ దట్. ఓకే, ఇది సెర్చ్ అటాచ్మెంట్స్. ఓకే, ఇది మనకి ఫ్రీ వర్షన్ లో సపోర్ట్ చేయట్లేదు, బట్ వీ కెన్ ఆల్సో కాపీ పేస్ట్ అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ ఏ ప్రోడక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ చెప్తాం, మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇన్ రెయిన్బో. ఓకే, ఇన్ రెయిన్బో ఫ్రేమ్వర్క్ I want to search a product. I want to search a product and search a product. A product. So let's say Dell laptop. I want to search a product Dell laptop and one minute guys. హలో, చెప్పండి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ ఏ ప్రోడక్ట్ డెల్ ల్యాప్టాప్ అండ్ వ్యూ రిజల్ట్స్ ఆర్ వ్యూ కాదు, వ్యాలిడేట్ మ్యాచ్డ్ రిజల్ట్స్ ఆర్ డిస్ప్లేడ్. ఓకే, సో ఎక్కడ, సో ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ ఏ ప్రోడక్ట్ డెల్ ల్యాప్టాప్ ఇన్. ఓకే, ఆ యూఆర్ఎల్ కూడా పాస్ చేస్తాను. https amazon.in. ఓకే, ఇక్కడ నేను లొకేటర్స్ ఏం చెప్పట్లేదు. ఓకే, ఎక్కడ సెర్చ్ చేయాలి ఆ సెర్చ్ బాక్స్ లొకేటర్ కూడా నేనేం చెప్పట్లేదు. జస్ట్ నేను ఇక్కడ, ఓకే, ఇది ఆస్క్ కాదు, ఏజెంట్. ఓకే, సో ఏజెంట్ ఆటో మోడ్ అనమాట. సో నేను ఇక్కడ ఎంటర్ అనేది, ఓకే, సెండ్. ఓకే, ప్రాంప్ట్ అనేది సెండ్ చేశాను. ఓకే, సో ఆ ప్రాజెక్ట్ లో మనకి అది అసెస్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో అవర్ ఎంసీపీ ఇస్ రన్నింగ్ గిట్హబ్ కోపైలట్ థింక్ చేస్తుంది. సో మన ప్రాజెక్ట్ ని రైట్ చేస్తుంది. ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇవన్నీ మెయిన్ టెస్ట్ ఫోల్డర్స్ మొత్తం ఫస్ట్ రైట్ చేసుకుంటుంది. పేజెస్, ఓకే, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ రీడింగ్. అంటే అది రీడ్ చేసుకున్న తర్వాత దానికి ఏంటంటే మనం ఫాలో అవుతున్న ఫ్రేమ్ వర్క్ స్ట్రక్చర్ ఏంటో తెలుస్తుంది. దానికి తగ్గట్టు అది ఫైల్స్ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ మన ఫైల్స్ ఏదన్నా ఆ పర్టికులర్ ప్రాంప్ట్ కి సంబంధించి రీయూజబుల్ కోడ్ ఆర్ లొకేటర్స్ ఏమైనా ఉంటే రీయూజ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఓకే, సో ఇక్కడ చూడండి. సో అప్డేటింగ్ బేసిక్ డేటా ప్రాపర్టీస్ అమెజాన్ యూఆర్ఎల్. ప్రాపర్టీ ఫైల్లో మన యూఆర్ఎల్ అప్డేట్ చేస్తుందండి. ఎందుకంటే మనం ఫ్రేమ్వర్క్ తో పాటు ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి. ఓకే, ప్రజెంట్ అయితే 2 ఫైల్స్ చేంజ్ అయిపోయినాయి. ఒకటేమన్నా బేసిక్ డాట్ జావా ఒకటి. సో ఒకసారి ఓపెన్ చేద్దాం కదంటే ఇది టెస్ట్ డేటా కదా, ఇది రన్ అవుతా ఉంటుంది. ఓకే, ఇది రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో.
కంప్లీట్ అయిపోయిందా? ఓకే, ఇంకా రన్ అవుతుందా? సో మనం ఏం చేద్దాం అంటే మన టెస్ట్ డేటా ఫైల్స్లో బేసిక్ ఇదిగోండి అమెజాన్.in రీప్లేస్ అయిపోయింది. ఇంకా రన్ అవుతుంది. లెట్స్ సీ. యూ హ్యావ్ యూజ్డ్, మనకేంటంటే మంత్లీ లిమిట్ ఇస్తాడనమాట. గిట్‌హబ్ కోపైలట్ మంత్లీ లిమిట్ ఇస్తాడు. మనం ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి అది తీసుకున్న టైం బట్టి మన టోకెన్స్ అనేది కన్జ్యూమ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పటి వరకు ఈ మంత్‌లో నేను ఆల్మోస్ట్ 51% యూజ్ చేశానన్నమాట. అప్‌గ్రేడ్ ప్లాన్ అంటే మనం పర్చేజ్ చేయాలి. ప్లాన్స్ అనేవి పర్చేజ్ చేయాలి. సో దానికి మళ్ళీ టోకెన్స్ లిమిట్ అనేది ఇస్తారన్నమాట. ఓకేనా? సో జస్ట్ డెమో పర్పస్‌కి మనకి ఫ్రీ అకౌంట్ అనేది ఇచ్చారన్నమాట. సో 5 ఫైల్స్ చేంజ్డ్. ఓకేనా? సో అయిపోయింది. ఆల్ ఫైల్స్ హావ్ బీన్ క్రియేటెడ్. నో కాంప్లికేషన్ ఎర్రర్స్. సో ఫస్ట్ ఒకటి బేసిక్ డేటా డాట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ అమెజాన్ హోమ్ పేజ్. ఓకే, పేజెస్‌లోకెళ్ళి ఇదిగోండి. ఓకే, పేజెస్‌లో అమెజాన్ హోమ్ పేజ్ రిలేటెడ్ లొకేటర్స్. ఓకే, మనం ఏం చెప్పలా. ఓకే, ఏ లొకేటర్ ఏందని కూడా చెప్పలా. జస్ట్ టెక్స్ట్ బాక్స్ అన్నాం అంతే. ఓకేనా? సో దానికి రిలేటెడ్ ఫంక్షన్స్ లాజిక్ రాసేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకే ఫైల్స్ చేంజ్ చేస్తుంది. సెర్చ్ రిజల్ట్స్ డాట్ పేజ్. ఓకే, సో సెర్చ్ చేసిన తర్వాత రిజల్ట్స్ వెరిఫై చేయాలి కదా. సో దానికి కూడా లాజిక్ అనేది రాసేస్తుంది. ఓకేనా? లొకేటర్స్ అండ్ లాజిక్ మనకి పేజ్ ఆబ్జెక్ట్ మోడల్లో రాసుకొని ఇటు ఇనిషియలైజ్. ఓకే, పేజ్ డ్రైవర్ కూడా ఇనిషియలైజ్ చేసింది. నెక్స్ట్ వేర్ ఇస్ ద చాట్. సెర్చ్ డెల్ ల్యాప్టాప్ డాట్ జావా. ఇదిగోండి మనకి టెస్ట్లు ఎక్కడ ఉంటాయి, సెర్చ్ డెల్ ల్యాప్టాప్ డాట్ జావా. ఓకే, సో ఆ ఫంక్షన్స్ ని కాల్ చేసేసింది. ఓకే, ఒక టెస్ట్ కేస్ కూడా క్రియేట్ చేసింది. అన్ని యూస్ చేసుకొని టెస్ట్ ఎన్జీ డాట్ ఎక్స్ఎంఎల్ నుంచి రన్ చేయడానికి కూడా రెడీగా పెట్టింది. సో ఇది మనం రన్ చేద్దాం. ఓకే, ఐఎమ్ రన్నింగ్ ఇట్. జస్ట్ మొత్తం మనకి సెటప్ చేసి క్రియేట్ చేసింది. రన్ చేద్దాం. ఓకే, సో లాగిన్ అడుగుతుంది కదా. మనం లాగిన్ రిలేటెడ్ ఏమి రాయలేదు. ఇది ఆటోమేషన్ త్రూ ఆటోమేషన్ వెళ్తుంది కాబట్టి లాగిన్ అడుగుతుంది. ఓకే, సో అది గైస్ అలాగనమాట. సో జస్ట్ మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి నేను జనరల్ క్యాజువల్ గా వైప్ కోడింగ్ ఇచ్చా. ఓకేనా? సో అలాగా మనకి వైప్ కోడింగ్ ఇస్తే మనకి ఫైల్స్ అనేవి ఇలా క్రియేట్ అయిపోయినాయి అనమాట. సో అది రన్ చేసిన అవుతుంది. ఒకవేళ దానికే కావాలంటే దానికే మనం కమాండ్ ఇవ్వచ్చు. ఓకే, కెన్ యూ రన్ వన్స్. ఓకేనా? జస్ట్ లాజిక్ రాయమని మనం ఇందాక కమాండ్ ఇచ్చాము. దాంతో పాటు మనం ఏంటంటే సో డిస్ప్లేడ్ ఆర్ నాట్ ఆఫ్టర్ ఆఫ్టర్ కోడింగ్ కెన్ యూ రన్ ఇట్ అండ్ ఫిక్స్ ఇట్ ఇఫ్ ఎనీ ఫెయిల్యూర్స్ అని చెప్పి చెప్పొచ్చు. అదర్వైజ్ ఇక్కడ కెన్ యూ రన్ ఇట్ అండ్ ఫిక్స్ ఇట్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, లేకపోతే మనం మాన్యువల్ గా రన్ చేసుకొని ఏమన్నా ఇష్యూస్ ఉంటే మనం మాన్యువల్ గా ఫిక్స్ చేసుకోవచ్చు. లేకపోతే ఇష్యూస్ ఆర్ దేర్ కెన్ యూ ఫిక్స్ ఇట్ అని చెప్పి దానికి చెప్తే మళ్ళీ మొత్తం అనలైజ్ చేసుకొని అది మళ్ళీ లొకేటర్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని ఫిక్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో అలాగే మనం కోపైలట్ యూస్ చేసి వర్క్ అనేది చేస్తాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ గైస్? మేజర్ గా గిట్ హబ్ కోపైలట్ ఇవి మీకు ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్ లో ఇంటిగ్రేట్ చేశారు. ఓకే, గిట్ హబ్ కోపైలట్ కానీ క్లౌడ్ కానీ హీరో ఐడిఎం కానీ. ఓకే, సో ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాజెక్ట్ లో వాళ్ళు లైసెన్సెస్ అనేవి పర్చేజ్ చేశారు. కానీ టోకెన్స్ అనేవి లిమిటెడ్ పెట్టారు. అంటే 100% దాని మీద మనం డిపెండ్ అవ్వకూడదు. సో మనకి కోడింగ్ తెలిసి ఉండాలి. ఎందుకంటే కాస్ట్ కటింగ్ పేరు మీద వాళ్ళు టోకెన్స్ అనేది కూడా తగ్గిస్తూ ఉంటారన్నమాట. ఓకే, టోకెన్స్ తగ్గినప్పుడు మళ్ళీ మన కోడ్ రాకపోతే మనం వెనకబడిపోతూ ఉంటాము. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కోడ్ ఆల్సో. ఓకే, ఇదిగోండి కోపైలట్ సెట్టింగ్స్ ఉందా. సో ఇప్పటి వరకు ఇన్లైన్ సజెషన్స్ 9% యూజ్ చేశానంట. ఇంక్లూడెడ్ క్రెడిట్స్ 52% యూజ్ చేశానంట. ఓకేనా? సో అలాగా బడ్జెట్ వాళ్ళకి బర్డెన్ అయ్యే కొద్దీ టోకెన్స్ లిమిట్ అనేది తగ్గిస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి మనం ప్యూర్గా దీని మీద డిపెండ్ అవ్వకూడదు. ఓకే, ఇది మనకు ఒక అసిస్టెంట్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది.